26వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. సహోదరి సహోదరులారా, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడు ప్రభువు. కొన్ని సమస్యలు మనల్ని ఎంతో కాలంగా బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటపడటానికి మనుషులముగా మన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాము. మన జ్ఞానాన్ని బలాన్ని ఉపయోగించి ఆ సమస్య నుండి బయటికి రావాలి అని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాము. మరికొన్ని కార్యాలు మన జీవితాలలో అసాధ్యమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంకా జరగదు అనే ఆలోచనకు మనం వచ్చేస్తూ ఉంటాము. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని. మనుషులముగా మన జ్ఞానాన్ని బలాన్ని ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. మన ఆలోచనల ప్రకారము అసాధ్యమైనవిగా అనిపించవచ్చు. అది ఏ సమస్య అయినా ఏ కార్యమైనా ఉండొచ్చు. మనకు అసాధ్యమైనవిగా అనిపించవచ్చు, కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. ప్రభు చేత జరిగింపబడే కార్యాలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మన ఊహకి కూడా అందవు. అటువంటి అద్భుతాలను మన దేవుడైన ప్రభు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడోగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడవు తండ్రి. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించి దేవుడవు ప్రభువా. మాకు అసాధ్యమైనవిగా అనిపించవచ్చు, కానీ మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. మా ప్రతి సమస్యను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. ఎవరెవరు ఏ సమస్యతో మొరపెడుతూ ఉన్నారో, అది ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అపవాది శక్తుల చేత పీడింపబడటమైనా, మరి ఇంకా ఏ సమస్య అయినా అయిండొచ్చు తండ్రి. మీరే మా సమస్యల నుండి అద్భుతముగా మమ్మల్ని విడిపించండి ప్రభువా. మీ ఆత్మ కార్యాన్ని మేము మా జీవితాలలో చూడాలి తండ్రి. మాకు మనశ్శాంతి లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.